ఒక్క హిట్ హీరో కెరియర్ను పూర్తిగా మార్చేయగలదు. వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న సమయంలో వచ్చిన ఒకే ఒక సక్సెస్ మళ్ళీ మార్కెట్ను నిలబెట్టడమే కాదు, కెరియర్కు కొత్త ఊపునిస్తుంది. ఇప్పుడు కూడా ఓ హీరో విషయంలో ఇదే జరుగుతుంది. ఇంతకీ ఆ హీరో ఎవరు? అసలు వరుస ఫ్లాప్ల తర్వాత కెరియర్ను మార్చిన ఆ సినిమాలేంటి? గతంలో ఇలాంటి టర్నింగ్ పాయింట్స్ ఎవరెవరికి వచ్చాయో తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ. హీరో కెరీర్ లో ఒక్క హిట్ ఎంత బూస్ట్ ఇస్తుందో రవితేజ ఇరుముడితో మరోసారి రుజువైంది. కొన్నేళ్లుగా వరుస సినిమాలు చేస్తున్నా బాక్సాఫీస్ దగ్గర సరైన రిజల్ట్ మాత్రం రాలేదు. టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర ఇలా వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఇరుముడు మాత్రం ఫస్ట్ వీకెండ్ నుంచే మంచి వసూలుతో దూసుకెళ్తోంది. రవితేజకు ఇలాంటి టర్న్ రావటం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ వరుస ఫ్లాప్ల తర్వాత ఒక్క హిట్ తో ట్రాక్ లోకి వచ్చిన హీరోలు ఉన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ కెరీర్ లో గబ్బర్ సింగ్ కూడా అలాంటి సినిమానే. జల్సా తర్వాత పులి, తీన్మార్, పంజా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. పవన్ కు మళ్లీ పెద్ద హిట్ ఎప్పుడు వస్తుందనే పరిస్థితిలో 2012లో గబ్బర్ సింగ్ వచ్చింది. హరీష్ శంకర్ పవన్ ఇమేజ్ ను పర్ఫెక్ట్ గా ఉపయోగించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపింది. ఆ ఒక్క హిట్ తో పవన్ మార్కెట్ మళ్లీ బలంగా నిలబడింది. అలాగే నితిన్ కు ఇష్క్ కూడా ఇలాంటి బూస్ట్ ఇచ్చిన సినిమానే. 1-2 కాదు, వరుసగా దాదాపు డజన్ సినిమాలు ఫ్లాప్ కావటంతో నితిన్ కెరీర్ పూర్తిగా డౌన్ లోకి వెళ్ళింది. అలాంటి సమయంలో వచ్చిన ఇష్క్ మంచి హిట్ అయ్యింది. ఆ తర్వాత గుండెజారి గల్లంతయిందే కూడా వర్కౌట్ కావటంతో నితిన్ మళ్లీ హీరోగా మంచి ట్రాక్ లోకి వచ్చాడు. ఒక్క సినిమా అతని కెరీర్ ను మళ్లీ గాడిలో పెట్టింది. అదే విధంగా సాయి ధరమ్ తేజ్ కు కూడా చిత్రలహరి ముందు పరిస్థితి అంతగా బాగాలేదు. తిక్క, విన్నర్, జవాన్, ఇంటెలిజెంట్, తేజ్ ఐ లవ్ యూ ఇలా వరుస సినిమాలు నిరాశపరిచాయి. చిత్రలహరి మాత్రం డీసెంట్ హిట్ ఇచ్చి కొంత రిలీఫ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత ప్రతిరోజు పండగే పెద్ద విజయం సాధించడంతో సాయి ధరమ్ తేజ్ కంబ్యాక్ మరింత బలపడింది. మార్కెట్ కూడా క్రమంగా పెరిగింది. ఇక రవితేజకు గతంలో క్రాక్ కూడా ఇదే పని చేసింది. టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా తర్వాత వచ్చిన క్రాక్ పెద్ద హిట్ అయింది. గోపీచంద్ మల్లినేని మరోసారి రవితేజ మాస్ ఇమేజ్ ను పర్ఫెక్ట్ గా పట్టుకున్నారు. అంతకుముందు రాజా ది గ్రేట్ కూడా మంచి హిట్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత కూడా రవితేజ కెరీర్ పూర్తిగా సాఫీగా సాగలేదు. కొన్ని సినిమాలు ఆడినా మళ్లీ వరుస ఫ్లాప్లు వచ్చాయి. ఇప్పుడు ఇరుముడు మరోసారి రవితేజకు అదే తరహా హిట్ ఇచ్చింది. అయితే ఈసారి తేడా ఏంటంటే తన రెగ్యులర్ మాస్ జోన్ కు కాస్త భిన్నంగా ఫ్యామిలీ ఎమోషన్ ఉన్న కథని ఎంచుకున్నారు. ఇక హసిత్ గోలి, వివేక్ ఆత్రేయ లాంటి దర్శకులతో రాబోయే సినిమాలు కూడా ఆసక్తిని పెంచుతున్నాయి. మరి ఇరుముడి తర్వాత వచ్చే 2 సినిమాలు కూడా సరిగ్గా పడితే ఈసారి రవితేజ కంబ్యాక్ ఇంకాస్త లాంగ్ వెళ్ళవచ్చు. ఒక్క హిట్ తో వచ్చిన ఈ ఊపును ఆయన ఎలా కొనసాగిస్తారో చూడాలి మరి.